వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ రూప్ అధ్యక్షతన ఉపాధి హామీ గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వికసిత్ భారత్ రామ్, గ్రామ పంచాయతీ సభ్యులు, మండల ఎంపీడీఓ ఆనంద్ ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీఓ గోవిందప్ప, పంచాయతీ కార్యదర్శి చరిత, స్థానిక రాజకీయ నాయకులు, ఉపాధి హామీ ఏపీఓ, ఫీల్డ్ అసిస్టెంట్ నరసింహమూర్తి, సచివాలయ సిబ్బంది, రైతులు, కూలీలు పాల్గొన్నారు. గ్రామ సభలో 125 రోజుల ఉపాధి పని, నిరుద్యోగ భృతి చెల్లింపుల ఆలస్యానికి పరిహారం, పంచాయతీ ప్రణాళికల అమలు తదితర అంశాలపై చర్చించబడింది. పంచాయతీలో పనులు చేయడం జరుగుతూ ఉంది. ఈ ఫీల్డ్ ఎస్టేట్ కూడా సాధ్యమైనంత వరకు చాలా పల్లెల్లో 11 పల్లెల్లో అంటే ఒక్కోసారి 2 పల్లెలు 3 పల్లెలకు కానీ లేబర్ పని పెట్టి పని చేయిస్తేనే మనకి బాగుంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పుడు మా గ్రామానికి ఏం కావాలని అడిగేదానికి గ్రామంలో వాళ్ళు ప్రతిపాదన చేస్తే దాని ఫలితం కూడా చాలా బాగా ఉంటుంది. వాళ్ళు చెప్పినట్లు వాళ్ళలో చైతన్యం చేసేదానికి ప్రయత్నం చేయండి. చాలా ఈ అవకాశం ఇచ్చినందుకు. ఏం తేడా అంటే మనకి ఇక్కడ 4 రకాలైన పనులను చేయాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే అప్పట్లో ఏం జరుగుతుంది అంటే కొన్ని ప్రజలకు అంటే లాభదాయకమైనది. ముఖ్యంగా పల్లెల్లో ఈరోజు సీసీ రోడ్లు అయితేమి, జంగిల్ క్లియరెన్స్ అయితేమి, ఎన్నో రకాల పనులకు రాష్ట్ర బడ్జెట్లో మనకి చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మీరైనా సూచిస్తే ఆ ప్రకారం ఈ రొద్దం పంచాయతీలో పనులు చేయడం జరుగుతూ ఉంది. ఈ ఫీల్డ్ ఎస్టేట్ కూడా సాధ్యమైనంత వరకు చాలా పల్లెల్లో 11 పల్లెల్లో అంటే ఒక్కోసారి 2 పల్లెలు 3 పల్లెలకు కానీ లేబర్ పని పెట్టి పని చేయిస్తేనే మనకి బాగుంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇప్పుడు మా గ్రామానికి ఏం కావాలని అడిగేదానికి గ్రామంలో ఉండేటువంటి వాళ్ళు ప్రతిపాదన చేస్తే దాని ఫలితం కూడా చాలా బాగా ఉంటుంది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో శివాలయం కాలనీ 17వ వార్డు వాసులు పాత వార్డు సభ్యులతో కలిసి మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించామని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గోలీ సంతోష్ తెలిపారు. గతంలో 17వ వార్డు 2వ వార్డులలో కలవడం వల్ల అభివృద్ధి ఆలస్యమైందని, కాబట్టి శివాలయం కాలనీని ఏదో ఒక వార్డులో ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అత్తెల్లి శ్రీనివాస్, గుంటుకు రాజు, పాతరాజు, మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాంటిది చాలా ఇబ్బందికరమైపోతుంది. పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి గజ్వేల్ పట్టణంలో మనకు ఇంతకుముందు 20 వార్డులుగా ఉండే, మరి ఇప్పుడు కూడా దాన్ని మల్లన్న సాగర్ 30 గ్రామాలను మనం కలుపుకొని సేమ్ అలా అదే 20 వార్డులుగా విభజించడం జరిగింది. మరి ఇంతకుముందు ఓట్లలో 1100 నుంచి 1150 ఓట్లు ఉండే, మరి ఇప్పుడు దాన్ని 2500 నుంచి 2600 ఓట్ల వరకు తీసుకెళ్లారు. సంతోషం. వివిధ వార్డులలో ఉన్నాయి కాబట్టి వాటిని ఏదన్నా ఒకటే వార్డుకు చేర్చి మరి ఆ డెవలప్మెంట్కు సహకరించాలని కోరుతూ వాటికి సంబంధించిన దరఖాస్తులు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కు మరి కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి వాటిని పరిశీలించి మరి వాళ్లకు సంబంధించి ఏ వార్డులు కలిసి ఉంటాయో వాటికి కలపాలని కోరుతూ ఒక వార్డు అనేది ఒక సిస్టమ్ ప్రకారం ఇస్తే మాకు సంతోషం. కానీ ఇలా తీసుకుపోయి అన్న కలిపి అలా తీసుకుపోయిన లాస్ట్కు ఇప్పటికే 10 సంవత్సరాల నుంచి అసలు అభివృద్ధి నీళ్ళు మా గల్లీ అలాంటిది చాలా ఇబ్బందికరం అయిపోతుంది. పేరు పేరున పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ వద్ద భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాగునీటి సమస్యలు, భూ పరిహారం, చెరువులు, మరుగు కలుషితం, కాలువలు, అధిక వర్షాల కారణంగా రైతులు నష్టపోతున్నారని రాష్ట్ర కార్యదర్శి పరిమ వెంకట రాఘవులు తెలిపారు. ప్రభుత్వం ఎంఎస్పీ, పంట బీమా, భూముల రీసర్వే వంటి సమస్యల్లో తగిన చర్యలు తీసుకోవాలని వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర కార్యదర్శి పరిమ వెంకట రాఘవులు, భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షులు గంట నాగరాజు, కార్యదర్శి తొంట వీర వెంకట సత్యనారాయణ పాల్గొన్నారు. ప్రధానంగా మేము ఏంటంటే రైతుల సమస్యల గురించి. రైతుల సమస్యలు అంటే రైతుల సమస్యలు అనేక రకాలుగా ఎన్నో ఉన్నాయి సమస్యలు. చెప్పుకుంటా కూడా మేము దాన్ని వివరించడానికి కూడా మేము ఇదిగా ఉంది రైతుల సమస్యలు. దాని గురించి మేము ఏంటంటే కలెక్టర్ గారిని కలిసి ఈ రైతుల గురించి మేము సానుకూలంగా వినపం తెలియజేయడానికి మేము ఈరోజు ఇక్కడికి వచ్చాము. ఉండాలని చెప్పి అదొక చర్యలు తీసుకుని ఈ రెండింటి మీద మేజర్గా రావాలి. కాలువల కోసం, మురుగు కాలువల ప్రక్షాళన కోసం మెయిన్గా వచ్చాం. అది మన తుఫాను దెబ్బకి పంట చాలా నష్టం జరిగింది. అందరికీ 10 బస్తాలు 11 బస్తాలు ఈ స్థితిలో ఉన్నారు. దాని గురించి ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ ఏమీ రాలేదు. శివారు భూములకి
నీరు కూడా అందకుండా పరిస్థితి. ఇలాగే ఎన్నిసార్లు ప్రభుత్వం చెప్పినా మోడరైజేషన్ అంటారు, ఇదంటారు, అదంటారు. స్థాయిలో జరగట్లేదు. గ్రామాల వెన్నెముక, రైతు వెన్నెముక అని చెబుతున్నాయి తప్ప దీని మీద సరైన శ్రద్ధ లేదు. కాబట్టి ప్రభుత్వానికి ఒక వినతి ఇచ్చి భవిష్యత్తులో దీని మీద కార్యాచరణ మేమంతరం కూడా ఖచ్చితంగా రోడ్డెక్కి ధర్నాలు చేసే పరిస్థితి ప్రభుత్వం తెచ్చుకోకూడదని చెప్పి చెప్పడానికి ఇక్కడికి రావటం జరిగింది. పల్నాడు జిల్లా నరసరావుపేట బీసీ కార్పొరేషన్ ద్వారా మహిళలకు కుట్టు మిషన్లు అందజేయాలని 4 నెలల క్రితం ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు కుట్టు మిషన్లను మరియు సర్టిఫికేట్లు ఇవ్వకపోవడంతో మహిళలు పెద్ద ఎత్తున కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అమరావతి మండలం అండి మాది. టైలరింగ్ టీచర్ నేను. అమరావతి మండలం టైలరింగ్ టీచర్. 140 మంది నేర్పించాను. ఉచితంగా కుట్టు మిషన్ ఇస్తామని చెప్పారు. అయిపోయి కూడా సెంటర్ అయిపోయి కూడా 5 నెలలు అవుతుంది. ఇంతవరకు మిషన్లు లేవు మాకు. అమరావతి మండలం అండి మాది. టైలరింగ్ టీచర్ నేను. అమరావతి మండలం టైలరింగ్ టీచర్. 140 మంది నేర్పించాను. ఉచితంగా కుట్టు మిషన్ ఇస్తామని చెప్పారు. అయిపోయి కూడా సెంటర్ అయిపోయి కూడా 5 నెలలు అవుతుంది. ఇంతవరకు మిషన్లు లేవు మాకు. అమరావతి మండలం అండి మాది. టైలరింగ్ టీచర్ నేను. అమరావతి మండలం టైలరింగ్ టీచర్. 140 మంది నేర్పించాను. ఉచితంగా కుట్టు మిషన్ ఇస్తామని చెప్పారు. అయిపోయి కూడా సెంటర్ అయిపోయి కూడా 5 నెలలు అవుతుంది. ఇంతవరకు మిషన్లు లేవు మాకు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని ప్రజలు సుభిక్షంగా ఉండాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా కోరుకొండలోని ప్రసిద్ధ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తలనీలాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పారండి అది నంద్యాల జిల్లాలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 8 నుంచి 18 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు అధికారులతో సమీక్ష నిర్వహించి భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేసి గతేడాది కన్నా మెరుగైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
శ్రీకాకుళం జిల్లాలో విద్యుత్ ఛార్జీల తగ్గింపు కూటమి ప్రభుత్వ ఘనత అని ఆముదాల వలస ఎమ్మెల్యే పీయూసీ చైర్మన్ కూనా రవికుమార్ అన్నారు. గత వైసీపీ పాలనలో విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజలపై భారం పడిందని విమర్శించిన ఆయన చంద్రబాబు నాయకత్వంలో పెన్షన్లు, ఉచిత విద్యుత్, ట్రూ యాప్ ఛార్జీల తగ్గింపు, పెట్టుబడుల ఆకర్షణ వంటి సంస్కరణలతో రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోందని తెలిపారు. బాధ్యత చేయాలి. ప్రభుత్వాలు మారినంత మాత్రాన ప్రభుత్వాలు చేసుకున్నటువంటి అగ్రిమెంట్స్ ఎప్పుడు కూడా మారవు. కేవలం వాళ్ళని ఇబ్బంది పెట్టాలని, ఈ రాష్ట్ర ప్రజల్ని అంధకారంలో నెట్టేయాలని, ఈ రాష్ట్ర ప్రజల్ని తనకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి సైకో మనస్తత్వం ద్వారా ప్రజలందరినీ బాధ పెట్టాలని, ప్రజలందరూ బాధపడతా ఉంటే అది చూసి తన వికృత ఆనందం పొందాలని, తన సైకో శాస్త్రాల కోసం ఈ రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి పైన తప్పనిసరిగా ఈ 9,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వసూలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలారా ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి సాగించినటువంటి ఆర్థిక విధ్వంసం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. అప్పుడే మళ్ళీ మనం మన రాష్ట్రాన్ని ముందు చూపుగా నడిపించుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా ఆలోచన వస్తుంది. మన రాష్ట్రం ముందుగా నడిపించుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గల కూటమి ప్రభుత్వం ఇంకొక 15-20 సంవత్సరాల పాటు ఉండాలి అన్న ఆలోచన ప్రతి ఒక్కరూ కూడా కలుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం పెద్ద దోర్నాల మండలం అడ్డ రోడ్డులోని సెంట్రల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో దోర్నాల మండల పాస్టర్స్ యూనియన్ నూతన కమిటీ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా దోర్నాల మండల క్రిస్టియన్ ఇవాంజలిస్ట్ పాస్టర్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడిగా పాస్టర్ బుట్టిపాల్ సర్జన్ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మా అందరిని క్షమించి రాబోయే కాలంలో మేమందరం కూడా జాగ్రత్త కలిగి నీతిగా, భక్తిగా, విశ్వాసంతో, ప్రేమతో ఒకరి ఎడల ఒకరు నడుచుకున్నాగున మీ యొక్క కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని పరిపూర్ణమైన జ్ఞానాన్ని, వాక్య జ్ఞానాన్ని మాకు అనుగ్రహించగలని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి మిగిలి బ్రతిమాలి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. సంఘం క్రీస్తు సంఘం తరపున మీ అందరికీ అభినందనలు, కంగ్రాచులేషన్స్. ఆ నాయకత్వ బాధ్యతలు, ఆ నాయకత్వం యొక్క బాధ్యత యొక్క విలువను వారు గుర్తించులాగున వారికి కావలసిన పరిపూర్ణమైన సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించి ఈ యొక్క 2 సంవత్సరములు కూడా తప్పులున్నట్లయితే మా అందరిని క్షమించి రాబోయే కాలంలో మేమందరం కూడా జాగ్రత్త కలిగి నీతిగా, భక్తిగా, విశ్వాసంతో, ప్రేమతో ఒకరి ఎడల ఒకరు నడుచుకున్నాగున మీ యొక్క కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని పరిపూర్ణమైన జ్ఞానాన్ని, వాక్య జ్ఞానాన్ని మాకు అనుగ్రహించగలని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి మిగిలి బ్రతిమాలి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. సంఘం క్రీస్తు సంఘం తరపున మీ అందరికీ అభినందనలు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లిలో మినీ లారీలో అక్రమంగా తరలిస్తున్న 7 టన్నుల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వరరావు మినీ లారీని ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్కు అప్పగించగా లారీలో ఉన్న వ్యక్తి మొహమ్మద్ రఫీతో పాటు డ్రైవర్ కాసిం సాహెబ్ పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆయిల్ మొత్తం కారిపోయింది, కిట్లు అయిపోయింది, సిలిండర్ పోయింది. ఆయిల్ మొత్తం కారిపోయింది, కిట్లు అయిపోయింది, సిలిండర్ పోయింది. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. Talking tree, kotta lessons, happy talking tree. Hey, cute rhymes, party talking tree. Stories cheppedudu, manaki nachedudu. Learning tiny fun chase talking tree. Talking tree, tree ni adugu nuvu, anni cheppi neeku. Anytime, every time, talking tree. My talking tree, your teacher from nature.
మారుతున్న ఈ దునియాల మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. ఇటు రాజకీయం, అటు వినోదం, జాతీయము, అంతర్జాతీయము, అటు ఆటలు, వ్యాపారం, టెక్నాలజీ, సాంప్రదాయం, కేటగిరీ ఏదైనా వివరంగా మీకు అందించే తెలుగు యాప్ A1 ఫ్లాష్ న్యూస్ షార్ట్ న్యూస్ తెలుగు యాప్. ఏ వార్త అయినా నిజము, స్పీడు, నిరంతరము. అందుకే జప్పున మీ ఫోన్లల్లా ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండిలా. పక్కా వార్తలు చదివే కేర్ ఆఫ్ రీడర్ మీరే గండి. ఏమంటారు, డౌన్లోడ్ చేసుకుంటారా మరి? మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా? కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా? లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనున్న శ్రీ మేడారం సమ్మక్క సారమ్మల మహాజాతరకు విచ్చేయాలని రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మను మంత్రులు దనసరి అనసూయ సీతక్క, కొండా సురేఖ ఆహ్వానించారు. సోమవారం లోక్ భవన్లో గవర్నర్ను కలిసి ఆహ్వాన పత్రికలు అందజేయగా ఈ కార్యక్రమంలో జరిగిన గిరిజన పూజారులు, ఆలయ ఈవో వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని PGRS హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, జాయింట్ కలెక్టర్ భావన జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల సమస్యలను స్వీకరించారు. వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి, డిప్యూటీ కలెక్టర్లు సహా వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. మాట్లాడమ్మా, ఎస్ఐ గారితో డీటెయిల్స్ చెప్పండి. అక్కడి నుంచి ఆఫర్ ఉన్న భూమి అంతా ఉంది అది ప్రభుత్వ భూమి, ఓటుకి ఇచ్చాము. రైట్, మీరు గ్రామస్తులు అందులో ఉన్నారు. దాన్ని ఏమన్నా క్లియర్ చేయగలిసి క్లియర్ చేసి దాన్ని ఇలా సీ ఫుడ్ చేస్తాం. అదే ఐడియా. మా అత్తయ్య మామయ్యలు కూడా తీసుకుని దగ్గర నుంచి 10 లక్షల కట్నం వచ్చేది వేసుకున్నామని.
బాపట్ల జిల్లాలో రెవెన్యూ క్లినిక్లను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన రెవెన్యూ క్లినిక్ శిబిరాలను పరిశీలించిన ఆయన ప్రజల నుంచి వచ్చిన రెవెన్యూ అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉంచిన రెవెన్యూ దస్త్రాలు, వాటి పరిష్కారం ప్రక్రియపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జిల్లా రెవెన్యూ అధికారి గంగాధర్ గౌడ్, కేఆర్, ఆర్సీ ఉప కలెక్టర్ లవన్న పాల్గొన్నారు. Right, so I will issue action. Sorry. పేరు మోటుపల్లి అనుష అండి. నేను హైదరాబాద్లో ఉంటాను. యాక్చువల్గా ఎన్నో 2 సంవత్సరాల నుంచి ఈ సమస్య మీద తిరుగుతున్నాను సార్. మా అమ్మగారికి సంబంధించిన కరెంటు మీటర్ని బతికున్న వాళ్ళ పేరు మీద నుంచి చనిపోయిన వాళ్ళ పేరు మీదకి మార్చారు సార్. ఈరోజు కలెక్టర్ వారి కార్యాలయంలో రెవెన్యూ క్లినిక్ ఉందని తెలుసుకొని టేబుల్ నెంబర్ 5 దగ్గరకు వచ్చాను సార్. ఈ రోజుతో నా డాక్యుమెంట్లు అన్నీ పరిశీలించి ఏవో మల్లికార్జునరావు గారు నా సమస్యకు పరిష్కారం చూపించారు సార్. కలెక్టర్ గారికి ధన్యవాదాలు సార్. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యాలయంలో R&B కాలనీ ప్రజలతో కలిసి మాజీ సర్పంచ్ దామరంచ ప్రతాప్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలకు జరిగిన అన్యాయంపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన ఓటర్ల అయోమయాన్ని తొలగిస్తూ R&B కాలనీకి ప్రత్యేకంగా వార్డులు కేటాయించాలని అధికారులను కోరారు. లిస్టు ఫైనల్ చేసిండ్రు, వార్డులు డివైడ్ చేసిండ్రు. మా R&R కాలనీకి 6 వార్డులు డివైడ్ చేసిండ్రు. 6 వార్డులలో మా ఒక R&R కాలనీకి సంబంధించిన ఓట్లనే 6 వార్డులలో చేయాలని మేము కోరుకుంటూ కమిషనర్ గారికి ఒక లెటర్ ఇచ్చినాం. ఇప్పుడు అయితే R&R కాలనీ ఓట్లనే సమస్యను వేరే విలేజ్ల గజ్వెలి కానీ, రెండోది ఇంకోటి ధర్మారెడ్డిపల్లి కానీ, లింగరాజుపల్లి కానీ, ముట్రాజుపల్లి కానీ, సంగాపూర్, ఇవన్నీ విలేజ్లో కలిపి సమస్యను పెద్ద జటిలం చేసిండ్రు. అక్కడ కొన్ని విలేజ్లో ఉన్న ఓట్లు కూడా ఒక ఏటిగడ్డ, కిష్టాపూర్, హేమ్లగట్టు, లక్ష్మాపూర్ విలేజ్లు, అవన్నీ 7 విలేజ్లను ఒక్కొక్క విలేజ్కి మీరు 2000 ఓట్లు చేస్తారా, 3000 ఓట్లు చేస్తారా? ఒక విలేజ్ ఓట్లను కంప్లీట్ ఆ కుటుంబానికి సంబంధించిన ఓట్లను ఆ వార్డులో కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫర్దర్గా మిగిలిన ఓట్లు వేరే విలేజ్కు డైవర్ట్ చేయాలి. ఇలా కలిపితే ప్రజాభిప్రాయం లేదు, ఎవరి అభిప్రాయం తీసుకోకుండా మీరు ఓటర్లు చేసి ఎలక్షన్ పోతామంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు. మేము ఎవరికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా మా మాటను గ్రహించి మేము ఇచ్చిన ప్రజాస్వాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అధికారులను ఆదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆమె స్వయంగా స్వీకరించారు. ప్రతి దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించి తక్షణమే స్పందించాలని అధికారులకు సూచించారు. మండలాల వారీగా పెండింగుల్లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించిన సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. నిర్మల్ వికాస్ తరంగిణి ఆధ్వర్యంలో శ్రీ 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 త్రిదండి రామానుజ దేవాదాయ జిఆర్ స్వామి వారు నిర్మల్ హరిహర క్షేత్ర ఆలయంలో లక్ష్మీనారాయణ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి సభ్యులతో పాటు ఎక్కువ సంఖ్యలో మహిళలు హాజరై కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అలంకరించుకోవడానికి కొన్ని వస్తువులు ఇస్తాం. ఆ తర్వాత
చక్కగా మనకి మంచి పదార్థాన్ని తయారు చేసేస్తారు. ముసలి ప్రశ్నలు వేస్తుంటే మనకు నచ్చినంత సమయం కాలం మనకు వారి ఇంటికి ఉంచినట్టుగా భావిస్తారు. సంగారెడ్డి కేబీఆర్ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ రమేష్ దౌర్జన్యం. పట్టా పాస్ బుక్ తీసుకుని నీకు దిక్కున్న చోట చెప్పుకొని గెంటేసిన వైనం. గత 2 రోజుల కిందట సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ నందు పోచయ్య పేషెంట్ అడ్మిట్ అవ్వడం జరిగింది. అయితే అక్కడ యూరాలజీ డాక్టర్ లేకపోవడం వల్ల గాంధీ హాస్పిటల్కు వెళ్లాలని చెప్పగా గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్లు తెలిపారు. అయితే మేము గాంధీ హాస్పిటల్కు వెళ్తామని చెప్పిన గవర్నమెంట్ హాస్పిటల్ ముందట కేబీఆర్ హాస్పిటల్ యొక్క మార్కెటింగ్ పర్సన్ మరియు అంబులెన్స్ వారు ఇక్కడ డాక్టర్ రమేష్ గారు గవర్నమెంట్ డాక్టర్ ఉన్నారు, వాళ్ళ హాస్పిటల్కి వెళితే తక్కువ రేటుకు వైద్యం అందుతుందని తెలపడంతో మేము ఆలోచన చేసి చెప్తాము అంటే నాకు తెలియకుండా అంబులెన్స్ డ్రైవర్ కేబీఆర్ హాస్పిటల్ నందు తీసుకువచ్చారు. ఇక్కడ వచ్చాక తీరా చూస్తే సరే తీసుకువచ్చినందుకు మేము ట్రీట్మెంట్ తక్కువ అమౌంట్ అయితే చేసుకుంటామని చెప్పి అడ్మిట్ అవ్వడం జరిగిందని. అప్పుడు డాక్టర్ రమేష్ గారు తక్కువ అమౌంట్లో ట్రీట్మెంట్ చేయిస్తానని చెప్పి ₹1,00,000 బిల్లు చెప్పి బిల్లు కట్టకపోతే పోలీసులను పిలిపించి మమ్మల్ని బెదిరించడం, డిశ్చార్జ్కి కొంతమేర చెల్లించినా మా దగ్గర అంత డబ్బులు లేవు అని కళ్ళ మీద పడి ప్రాధేయపడిన వారి యొక్క పట్టా పాస్బుక్ తీసుకుని ఎవరికి చెప్తారో చెప్పుకోండి దురుసుగా మాట్లాడి పంపడం జరిగింది. అందుకు నేను కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. దీనిపై సంగారెడ్డి డిఎంహెచ్ఓ గారు స్పందించి చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము.